మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ సభ్యులు వారు సపోర్ట్ చేయటం ఒక ప్రక్రియ అయితే, ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఒకవేళ కుమ్మక్కయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి? పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది? మా అగ్రనాయకులు కుమ్మక్కైతే కనుక మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా? చర్చించుకోవద్దా? రాష్ట్రం గురించి మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పైన చెప్తాం. ఢిల్లీలో రైతుల మీద అంత దారుణంగా బీజేపీ చేసినటువంటి నిర్వాహకం మీద మీ గవర్నమెంట్ ఏమిటి? అదేవిధంగా ఈ చట్టాల సవరణ మీద ఆ రోజు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే సవరిస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి అది నేటికి కూడా అమలు చేయలేదు. దాని మీద రేపు దేశవ్యాప్తంగా బంద్ కూడా జరగబోతుంది. దాని మీద మీ కామెంట్స్. ఇవాళ రైతాంగంలో వచ్చినటువంటి అనేక మార్పులు సంస్కరణలు కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలండి. రైతులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే 2-3 సంవత్సరాలు పట్టేది క్రాప్ కటింగ్ తీసుకుని బేరీజ్ వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి. కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం 15-20 రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈ నామ్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వర పండించుకున్నటువంటి రైతుకి జమ్మూ కాశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్ గా కూడా తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు.